ఓకే, చూసారు కదండి ఫ్రెండ్స్. ముందు ఏంచి మనం నేను చెనా కర్రీ తయారు చేస్తున్నాను. దానికోసం చెనాని ఏంచి రాత్రే మనం నానేసుకొని మార్నింగ్ ఏంచి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా బ్రేక్ అవ్వాలి మనకి. పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్స్ మనం వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్ ఎంచి మనం మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉన్నది అంటే అది తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ మనం ఈ విధంగా ఫ్రై చేయడానికి ముందు ఈ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేయాలి. ఓకేనండి. మనకి ఏ కర్రీ లేకపోయినా, మనకి వెజిటేబుల్స్ ఏవి లేకపోయినా ఈ విధంగా చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ అండి. పిల్లలకి వారానికి ఒకసారైనా మనం కుక్ చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకోవాలి. ఇది ఒక 3 మినిట్స్ ఫ్రై అయ్యేదాకా మనం ఉంచాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం అప్పట్లోని దీనికి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. చల్లారిపోయి ఫ్రై అయిపోయింది. చనాడాలు ఈ పెద్ద సైజ్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి. వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ ఫ్రై చేసుకున్న మనం మిక్సీలోనే వేసుకున్నాను. తర్వాత మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ నేను సాల్ట్ వేసాను. 1 గ్లాస్ చనా నానేసుకుంటే ఒక 4గురికి సరిపోతుందండి. కారం 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా బేగా అయిపోతుందండి ఈ కర్రీ. జస్ట్ మనకి మసాలా అంతా ఫ్రై అయిపోతే మనకి అయిపోతుంది. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ తయారు చేసుకున్నాను. ఆ పౌడర్ అండి ఇది. ధనియాల పౌడరు, దాల్చిన చెక్క, యాలక్కాయలు పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు గరం మసాలా. ఇది ఈ విధంగా ఈ టెక్స్చర్ రావాలంటే ఆయిల్ చూసారు కదండి బయటికి తేలిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ చనాడాల నుంచి ఉడకబెట్టుకున్న చనాడాల్ని మనం ఇందులోకి వేసేది. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకూడదండి. ఈ వాటర్తో పాటు వేసేసి కొంచెం దగ్గర అయ్యేదాకా మనం బాయిల్ చేయాలి. దీనికి టెక్స్చర్ అప్పుడు ఫామ్ అవుతుంది. ఈ మసాలా అంతా పడుతుంది దీనికి, అప్పుడు చాలా బాగుంటుంది మనకి. చూసారు కదా. ఒక్క 5 మినిట్స్ మనం ఏంటంటే ఇది బిర్యానీతో బాగుంటుంది, మనకి రైస్తో బాగుంటుంది, రోటీస్తో బాగుంటుంది, పూరీస్తో బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. ఇది అన్నితో తిన్నా మనకి చాలా చక్కగా కాంబినేషన్ అండి. ఇప్పుడు మనం లంచ్ బాక్సెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ అయ్యాక మనకి ఇది కుక్ అయిపోతుంది. మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఇగురు గ్రేవీ చిక్కబడింది. ఇలా అయితే అయిపోయినట్టేనండి. మనకి ఈ చిక్కదానం వస్తే మనకి సూపర్గా ఉంది. ఈ విధంగా తయారు చేసుకోండి. మనకి పొయ్యి ఆపేయడమే ఇప్పుడు మనకి. ఇంకా అదిరిపోయింది. చూసారు కదండి. ఇది వెజ్ బిర్యానీతో బాగుంటుంది, మనకి జీరా రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
చూసారు కదండి, ఆయిల్ ఈ విధంగా తేలుతుంది మనకి. ఎంత కొంచెం ఆయిల్ వేసినా మనకి ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం తీసేయడమే. ఇది రోటీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.